హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము 16 మే 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని చూద్దాము. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. అంతేకాకుండా స్ట్రాటజీకే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ రాయండి, పీడిఎఫ్ ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల మరణించిన ప్రముఖ సాహిత్యవేత్త, విద్యావేత్త ప్రొఫెసర్ అనిసుజ్జమాన్ ఈ దేశానికి చెందిన వ్యక్తి. సో ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఆప్షన్ బి, బంగ్లాదేశ్ దేశానికి చెందినటువంటి ఒక విద్యావేత్త ఇతడు. వివరాలు చూద్దాము, క్లియర్గా అర్థమవుతుంది. బంగ్లాదేశ్ దేశ ప్రఖ్యాత సాహిత్యవేత్త, విద్యావేత్త మరియు జాతీయ ప్రొఫెసర్ అనిసుజ్జమాన్ కన్నుమూశారు. సో అతను 2012 నుంచి బంగ్లా అకాడమీ అధ్యక్షుడిగా ఉన్నారు. అతను బంగ్లాదేశ్ విముక్త యుద్ధ సమరయోధుడు. ఓకేనా, బంగ్లాదేశ్ విభజన సమయంలో పోరాటం చేసినటువంటి వ్యక్తి మరియు పాకిస్తాన్కు వ్యతిరేకంగా భాషా ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి వేత్త ఇతను. ఓకే, సో ఇతనే ఫ్రెండ్స్. స్ట్రాటజీకే చూద్దాము. ఇండిపెండెన్స్ బంగ్లాదేశ్కి ఎప్పుడు వచ్చింది? మార్చ్ 26, 1971 సంవత్సరంలో రావడం జరిగింది. నెక్స్ట్, క్యాపిటల్ సిటీ ఏంటి? ఢాకా. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ షేక్ హసీనా. నెక్స్ట్, ఒఫీషియల్ కరెన్సీ టాకా. ఓకే, క్యాపిటల్ ఢాకా, కరెన్సీ టాకా. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన ప్రముఖ రచయిత దేబేష్ రాయ్ తీస్తా పరేర్ బ్రిటాంటో అనే రచన ద్వారా సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. అయితే ఈయన ఏ భాష గ్రంథ రచయిత? ఆన్సర్ ఆప్షన్ ఏ, బెంగాలీ. ఓకే, వివరాలు చూద్దాము. సో ముందుగా స్ట్రాటజీకే చూద్దాము. పశ్చిమ బెంగాల్ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే 26 జనవరి 1950 గణతంత్ర దినోత్సవం రోజు. రాజధాని కలకత్తా. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. గవర్నర్ జగదీప్ ధన్ఖార్ ఫ్రెండ్స్. ఓకే, జగదీప్ ధన్ఖార్. వివరాలు చూద్దాం. రచయితగా 5 దశాబ్దాల వృత్తిని అనుభవించిన ప్రముఖ బెంగాలీ రచయిత దేబేష్ రాయ్ కన్నుమూశారు. ఆయన నవల తీస్తా పరేర్ బ్రిటాంటో కోసము దీనికి గాను సాహిత్య అకాడమీ అవార్డు కూడా అందుకున్నటువంటి కవిగా చాలా ప్రసిద్ధి. నెక్స్ట్ వన్, ఇటీవల గుజరాత్ ప్రభుత్వము ప్రారంభించిన ఆత్మనిర్భర్ గుజరాత్ సహాయ యోజన లక్ష్యము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి, అన్ని కూడా సరైనవే. వడ్డీ రాయితీ, ₹1,00,000 వరకు ఉచిత రుణము. నెక్స్ట్, 5,000 కోట్ల రుణాలే లక్ష్యంగా అయితే పెట్టుకుంది ఈ యొక్క ఆత్మనిర్భర్ గుజరాత్ సహాయ యోజనలో భాగంగా. వివరాలు చూద్దాము, చాలా క్లియర్గా ఉంటుంది. గుజరాత్ ప్రభుత్వము ప్రారంభించిన ఆత్మనిర్భర్ గుజరాత్ సహాయ యోజన ఈ పథకము వడ్డీ రాయితీ, తాత్కాలిక నిషేధాలతో పాటు అంటే వడ్డీ లేనటువంటి రుణాలు, ₹1,00,000 వరకు ఉచిత రుణాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పైన పేర్కొన్న అన్ని సౌకర్యాలు రాష్ట్రంలో 1 మిలియన్ మంది చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు మరియు చిన్న నిపుణుల కోసము ప్రారంభించబడ్డాయి. ఓకేనా, గుజరాత్ ప్రభుత్వం 3 సంవత్సరాల పదవి కాలము ఉన్న రుణం ద్వారా అంటే 3 సంవత్సరాల పదవి కాలం ఉంది ఇంకా. ఈ 3 సంవత్సరాల కాలానికి గాను సుమారు 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది 3 సంవత్సరాల కాలానికి. ఓకే, ఇంపార్టెంట్. స్ట్రాటజీకి చూద్దాము. ఏర్పాటు గుజరాత్ ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 1 మే 1960లో. రాజధాని గాంధీనగర్. చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ విజయభాయ్ ఆర్ రూపానీ. గవర్నర్ ఆచార్య దేవవ్రత్. ఇక్కడ అధికార భాష ఏంటి అంటే గుజరాతీ. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్, జాతీయ సాయుధ దళాల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాము? 2020లో ఏ రోజున జరుపుకుంటాము అంటే ఆప్షన్ ఏ, మే 3వ శనివారము. ప్రతి సంవత్సరము మే 3వ శనివారం జరుపుకుంటాము. అంటే ఎగ్జాక్ట్లీ ఇదే రోజు. ఈరోజు శనివారం కదా, ఈరోజు నిర్వహించుకుంటాము. అంటే ఈ సంవత్సరము మే 16వ తారీఖు ఈ యొక్క జాతీయ సాయుధ దళాల దినోత్సవం రావడము జరిగింది. వివరాలు చూద్దాం. సాయుధ దళాల దినోత్సవము మే 3వ శనివారం నాడు జరుపుకుంటారు. 2020లో ఇది మే 16న వస్తుంది, అంటే ఇదే రోజు. యునైటెడ్ స్టేట్స్ సాయుధ దళాలకు సేవలు అందించిన పురుషులు మరియు
మహిళలకు నివాళి అర్పించడానికి ఈరోజు జరుపుకుంటారు. సో ఈ సాయుధ దళాల దినోత్సవము ఏ దేశానికి చెందింది మరి అంటే అమెరికా జాతీయ సాయుధ దళాల దినోత్సవము. ఓకేనా. సో ప్రపంచవ్యాప్తంగా ఇదైతే యుఎస్ దేశంలోనే జరుపుకుంటారు ఫ్రెండ్స్. ఓకే, యుఎస్ జాతీయ సాయుధ దళాల దినోత్సవము. ఓకేనా. సో మన దేశం కాదు ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ కావద్దు, అమెరికా జాతీయ సాయుధ దళాల దినోత్సవము. ఓకే, వివరాలు చూద్దాం. దిస్ వన్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో అమెరికాకి ఏం అవసరం లేదు. నెక్స్ట్, ఇటీవల కరోనా ఫ్రీ దేశంగా ప్రకటించిన మొట్టమొదటి ఐరోపా దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి స్లోవేనియా. ఏంటి ఫ్రెండ్స్? స్లోవేనియా. సో ఇక్కడ ఒక చిన్న మీకు టాస్క్ ఫ్రెండ్స్ ఏంటంటే, అమెరికా దేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన స్టాటిక్ జీకే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో అమెరికాకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? అమెరికాను కనుగొన్న వారెవరు? నెక్స్ట్ వన్, క్యాపిటల్ సిటీ అండ్ అధ్యక్షుని పేరు. సో ఇవి చాలు, ఇవన్నీ కామెంట్ రూపంలో మీరు తెలియచేయాలి. ఇది మీ టాస్క్. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి స్లోవేనియా. వివరాలు చూద్దాం. కోవిడ్-19 మహమ్మారికి అధికారిక ముగింపు ప్రకటించిన ఐరోపా దేశంలో స్లోవేనియా మొదటి దేశంగా అవతరించింది. అంటే మొత్తం లాక్డౌన్లు మొత్తం ఎత్తివేసి కరోనా ఫ్రీ దేశంగా ఆవిర్భవించింది. సో దేశంలో ఇప్పుడు మరిన్ని ఆంక్షలు సడలింపబడ్డాయి. అంటే లాక్డౌన్కు సంబంధించి అన్ని కూడా తీసివేయడము ఇక్కడ మనము చూడవచ్చు. సో ఇతర యూరోపియన్ యూనియన్ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఈ దేశానికి రావడం జరుగుతుంది అని చెప్పేసి మనకు తెలియచేయడం జరిగింది. సో స్టాటిక్ జీకే చూద్దాము. క్యాపిటల్ సిటీ ఆఫ్ స్లోవేనియా లుబ్జానా అంటారు దీన్ని. ఓకే, సో లుబ్జానా లేదా లుబ్యానా అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, ద కరెన్సీ ఆఫ్ స్లోవేనియా యూరో. ఓకే, యూరోపియన్ యూనియన్లో ఉంది కదా, ఈయూలో ఇది ఒక భాగం కాబట్టి యూరోనే ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ స్లోవేనియా జాన్స్ జాంజా. నెక్స్ట్ వన్ చూద్దాం. గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ 2020 నివేదిక ప్రకారము 1990-2020 మధ్య కాలంలో అటవీ నష్టం యొక్క రేటు ఎంత? డిఫారెస్టేషన్, అడవుల యొక్క తరుగుదల ఎంత ఉంది అని చెప్పేసి మనకు ఈ యొక్క గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ ఒక నివేదిక ప్రకారం తెలుస్తుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఆన్సర్ ఆప్షన్ సి 178 మిలియన్ హెక్టార్లు. సో దీనికి సంబంధించినటువంటి క్లియర్ కట్గా టోటల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ 2020 నివేదిక ప్రకారము 1990 మరియు 2020 వరకు మధ్య కాలంలో, అంటే దాదాపు 30 సంవత్సరాల కాలంలో అటవీ నష్టం రేటు అనేది చాలా వరకు తగ్గింది అని చెప్పేసి మనకైతే క్లియర్గా తెలియచేయడం జరుగుతుంది. ఎఫ్ఆర్ఏను ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు విడుదల చేయడం అయితే జరిగింది. సో ఎఫ్ఆర్ఏ 2020 1990-2020 కాలంలో 236 దేశాలు మరియు భూభాగాలలో 60కి పైగా అటవీ సంబంధిత వేరియబుల్స్ అంచనా ఆధారంగా వీటిని తీసుకోవడము జరిగింది. అంటే అన్ని దేశాల్లో ఉన్నటువంటి అటవీ విస్తీర్ణాన్ని బట్టి ఈ యొక్క అంచనాలు అయితే వేయడం జరిగింది. సో మొత్తం అటవీ ప్రాంతము, ప్రపంచంలోని మొత్తం అటవీ ప్రాంతము 4.06 బిలియన్ హెక్టార్లు. ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా. సో ఇది మొత్తం భూభాగంలో 31% ఫ్రెండ్స్. ఓకేనా. సో ప్రతి పౌరునికి కొంచెం అటవీ భాగాన్ని ఇస్తే 0.52 హెక్టార్లు వస్తుంది ప్రతి ఒక్కరికి. అంటే మీకు కూడా వస్తుంది ఫ్రెండ్స్. 0.52 హెక్టార్ల అడవి అనేది, ఫారెస్ట్ అనేది మనందరికీ వస్తుంది అన్నట్టు. ఓకే, ప్రతి ఒక్కరికి ఒకవేళ పంచితే. సో అటవీ విస్తీర్ణంలో అగ్రదేశాలు ఏంటి మరి? సో అటవీ విస్తీర్ణంలో రష్యన్ ఫెడరేషన్, అంటే రష్యా మొదటి స్థానంలో ఉంటుంది. తర్వాత బ్రెజిల్, తర్వాత కెనడా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు చైనా. ప్రపంచ అడవులలో 54% కంటే ఎక్కువ ఈ దేశాల్లోనే ఉన్నాయి. సో అటవీ నష్టము, సో ఈ నివేదిక ప్రకారం 1990 నుంచి ప్రపంచము 178 మిలియన్ హెక్టార్ల అడవిని కోల్పోయింది అని చెప్పేసి తెలియచేయడం అయితే జరిగింది. ఈ యొక్క నష్టపోయినటువంటి అటవీ పరిమాణము లిబియా దేశము, ఆఫ్రికాలోని
లిబియా దేశం యొక్క పరిమాణం అంతా అటవీని కోల్పోయామని చెప్పేసి మనకైతే ఇక్కడ క్లియర్గా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ వన్, ఐఎస్ఎం ఐఐసిబి సంయుక్తంగా జెట్ స్కాన్ పద్ధతిని పార్కిన్సన్ వ్యాధి యొక్క పురోగతిని తెలుసుకోవడానికి రూపొందించారు. అయితే ఈ వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సోకుతుంది? పార్కిన్సన్ అనే వ్యాధి ఆన్సర్ ఆప్షన్ డి, మెదడుకు సోకుతుంది ఫ్రెండ్స్ ఈ వ్యాధి. ఓకేనా, పార్కిన్సన్. వివరాలు చూద్దాం. ఇటీవల ఐఐటి ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్, నెక్స్ట్ ధన్బాద్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ శాస్త్రవేత్తలు జెడ్ స్కాన్ పద్ధతిని అభివృద్ధి చేశారు. అలాగే ఈ వ్యాధి మూలాన్ని పర్యవేక్షించడానికి మరియు మానవులలో పార్కిన్సన్ వ్యాధి యొక్క పురోగతిని కూడా ఈ యొక్క పరికరం ద్వారా పర్యవేక్షించినట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఈ గవర్నెన్స్ ప్లాట్ఫామ్ సమర్థ్ ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్ను అభివృద్ధి చేసిన కేంద్ర మంత్రిత్వ శాఖ పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ డి, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. వివరాలు చూద్దాము. నేషనల్ మిషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ స్కీమ్ కింద మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ గవర్నెన్స్ ప్లాట్ఫామ్ సమర్థ్ ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్ను అభివృద్ధి చేసింది. ఓకేనా, స్ట్రాటజీకి చూద్దాము. సో దీన్ని మానవ వనరుల మంత్రిత్వ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 26 సెప్టెంబర్ 1985లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, సో మరి అంతకుముందు లేదా ఇది అంటే లేదు ఫ్రెండ్స్. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అంతకుముందు 85 కంటే ముందు లేదు. అప్పుడు ఏముండే మరి? విద్యాశాఖ ఉండే ఫ్రెండ్స్, విద్యాశాఖనే. సో విద్యాశాఖను మానవ వనరుల అభివృద్ధి శాఖలో విలీనం చేసి, అంటే ఒక మానవ వనరుల అభివృద్ధి శాఖగానే 26 సెప్టెంబర్ 1985న ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని యొక్క కేంద్ర కార్యాలయము శాస్త్రి భవన్, న్యూఢిల్లీ. కేంద్ర మానవ వనరుల మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శి ఎవరు మరి అంటే ఆర్ సుబ్రహ్మణ్యం ఐఏఎస్. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించిన ఇయర్ 2000 బగ్ లేదా మిలీనియం బగ్ అని దేనికి సంబంధించింది? ఇది దేనికి సంబంధించింది యాక్చువల్గా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కూడా. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇది ఒక కంప్యూటర్ బగ్ ఫ్రెండ్స్. ఓకేనా, కంప్యూటర్ బగ్ అంటే ఏంటి? ఇది ఒక వైరస్ అన్నట్టు. వివరాలు చూద్దాము. ఇటీవల కోవిడ్-19కి సంబంధిత సమస్యలపై దేశాన్ని ఉద్దేశించి ప్రధాని Y2K బగ్ గురించి ప్రస్తావించారు. Y2K చూద్దాం ఇదేంటో మరి. Y2K బగ్ అనేది ఇది ఒక కంప్యూటర్ ప్రాబ్లం. ఓకే, ప్రాబ్లం లేదా ఇది ఒక బగ్ వైరస్. ఇది 1900లలో చివరిలో ప్రజలు డిసెంబర్ 31, 1999 దాటిన తేదీలతో భారీ సమస్య అనేది ఎదుర్కోవడం జరిగింది. అయితే అంతకుముందు 1999 వరకే కంప్యూటర్లో సెట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే 2000ని ఎలా ఎంటర్ చేయాలో తెలియలేదు అని అర్థము. ఓకేనా, అయితే 1999 డిసెంబర్ 31 నెక్స్ట్ డేట్ రావాలి కదా, అలా రాలేదు. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి సిస్టంలన్నీ కూడా ఆగిపోయాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ డేట్ అనేది అప్డేట్ కాలేకపోయింది. సో దీన్ని సవరిస్తూ సో ఆ సంవత్సరాన్ని Y2K బగ్ అనేటువంటి పేరుతో పిలవడం అయితే జరిగింది. దాన్ని మెల్లగా అందరూ కూడా కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అన్ని కూడా సెట్ చేయడం అయితే జరిగింది. అయితే K అనే అక్షరంలో కిలో అంటే 1000 యొక్క యూనిట్ను సూచిస్తుంది. సాధారణంగా 1000 సంఖ్యను సూచించడానికి ఉపయోగిస్తారు. కాబట్టి Y2K అంటే ఇయర్ 2000. దీనిని ఇయర్ 2000 బగ్ లేదా మిలీనియం బగ్ కూడా అంటారు. Y2K అనేది ఒక సాఫ్ట్వేర్ సమస్య. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఇటీవల డైమర్ భాషా అనే ఆనకట్ట నిర్మాణం కోసము ఏ దేశము చైనా దేశంతో జాయింట్ వెంచర్తో ఒప్పందం కుదుర్చుకుంది? జాయింట్ వెంచర్ ఒప్పందము ఏ దేశంతో అంటే ఆన్సర్ ఆప్షన్ డి, పాకిస్తాన్ దేశం ఫ్రెండ్స్. ఓకేనా, సో డైమర్ భాష అనేటువంటి ఆనకట్ట నిర్మాణానికి చైనా దేశంతో పాకిస్తాన్ జాయింట్ వెంచర్ ఒప్పందము కుదుర్చుకుంది. వివరాలు చూద్దాము, క్లియర్గా అర్థమవుతుంది. డైమర్ భాష ఆనకట్ట నిర్మాణం కోసము పాకిస్తాన్ చైనా పవర్, చైనా ప్రభుత్వ సంస్థ అయినటువంటి చైనా పవర్ మరియు ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్, పాకిస్తాన్ మిలిటరీ యొక్క వాణిజ్య విభాగం ఇది.
సో ఇవి రెండు కూడా జాయింట్ వెంచర్తో ఒప్పందము కుదుర్చుకుంది ఫ్రెండ్స్. సో ఈ ఒప్పందం ద్వారా మళ్లింపు వ్యవస్థ అంటే నీటి మళ్లింపు వ్యవస్థ, ప్రధాన ఆనకట్ట, యాక్సెస్ వంతెన మరియు 21 మెగావాట్ల ట్యాంగిల్ జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ మనం మ్యాప్ చూసినట్లయితే సో ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాప్లో. సో ఇక్కడ ఈ భాగాన వీరైతే ఇక్కడ చేరినట్లుగా మనకైతే తెలుస్తుంది. సో ఈ భాగంలో. సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. సో ఒకసారి స్టాటిక్ జీకే కూడా చూద్దాము. పాకిస్తాన్ ఎప్పుడు ఏర్పడింది ఫ్రెండ్స్? మరి మనకంటే ఒక రోజు ముందు. ఓకే, ఆగస్ట్ 14, 1947. రాజధాని ఇస్లామాబాద్. అధికార భాషలు ఉర్దూ మరియు ఇంగ్లీష్ కూడా. ఓకే, నెక్స్ట్ కరెన్సీ పాకిస్తానీ రూపీ. ఓకే, పాకిస్తానీ రూపీ. నెక్స్ట్ వన్ చూద్దాం. గిరిజన యువతకు డిజిటల్ మోడ్తో మెంటర్షిప్ అందించడానికి ఇటీవల కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి ప్రారంభించిన ప్రోగ్రామ్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ గోల్ ఆన్లైన్ గోయింగ్. వివరాలు చూద్దాం. 15 మే 2020 కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా న్యూఢిల్లీలో జరిగిన ఒక వెబినార్లో ఫేస్బుక్ భాగస్వామ్యంతో గిరిజన వ్యవహారాల మంత్రి నాయకులుగా అంటే గిరిజన వ్యవహారాల మంత్రి గోల్ ఆన్లైన్ గోయింగ్ను ప్రారంభించారు. సో గిరిజన యువతకు డిజిటల్ మోడ్తో మెంటర్షిప్ అందించడానికి ఈ యొక్క గోల్ను రూపొందించడం అయితే జరిగినట్లుగా మనకైతే తెలుస్తుంది ఇక్కడ. సో అబౌట్ ఇది చూద్దాం ఫ్రెండ్స్. మైనారిటీ మినిస్ట్రీకి సంబంధించింది. మినిస్టర్ ఎవరు ఫ్రెండ్స్? అర్జున్ ముండా. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ శాస్త్రి భవన్ దగ్గర ఉంది. ఫౌండెడ్ ఇన్ 1999, 1999లో దీన్ని ఏర్పాటు చేయడాన్ని మనము చూద్దాము. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని కూడా పిలుస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ కాంతి దినోత్సవం సందర్భంగా ఈ రోజున జరుపుకుంటాము ప్రపంచవ్యాప్తంగా. ఎప్పుడు జరుపుకుంటాం మరి? ఆన్సర్ ఆప్షన్ డి మే 16, అంటే ఇదే రోజు, ఇవాళనే. ఓకే, అంతర్జాతీయ కాంతి దినోత్సవం. వివరాలు చూద్దాము. ప్రతి సంవత్సరం మే 16న అంతర్జాతీయ కాంతి దినోత్సవం జరుపుకుంటారు. ఇదే రోజు 1960లో భౌతిక శాస్త్రవేత్త మరియు ఇంజనీర్ థయోడర్ మైమాన్ లేజర్ మొదటి పరీక్ష విజయవంతమైనటువంటి కారణంగా ఈ యొక్క వార్షికోత్సవాన్ని మనము లైట్ అంతర్జాతీయ కాంతి దినోత్సవంగా జరుపుకుంటాము. సైన్స్, సంస్కృతి మరియు కళా, విద్య మరియు స్థిరమైన అభివృద్ధిలో మరియు ఔషధ సమాచార మార్పిడి మరియు శక్తి వంటి విభిన్న రంగాలలో కాంతి పోషించే పాత్రను తెలుసుకోవడానికి ప్రతి సంవత్సరము అంతర్జాతీయ కాంతి దినోత్సవాన్ని మనము జరుపుకుంటున్నాము. నెక్స్ట్ వన్ చూద్దాం. కరోనా వైరస్ నుంచి N95 మాస్కుల కంటే మిన్నగా రక్షణ కల్పించే యాంటీ మైక్రోబియల్ ఇరేడియేషన్ రెస్పిరేటర్ పరికరాన్ని అభివృద్ధి చేసినట్లు అమెరికాకు చెందిన ఒక సంస్థ అయితే తెలియజేయడం జరిగింది. మరి ఆ సంస్థ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ సి ఒరాకిల్ లైటింగ్. ఓకే, ఒరాకిల్ లైటింగ్. వివరాలు చూద్దాం. N95 మాస్క్ కంటే మిన్నగా. సో ఇదే ఫ్రెండ్స్, అది కరోనా వైరస్ నుండి N95 మాస్క్ కంటే మిన్నగా రక్షణ కల్పించే యాంటీ మైక్రోబియల్ ఇరాడియేషన్ రెస్పిరేటర్ పరికరాన్ని అభివృద్ధి చేసినట్లుగా అమెరికాకు చెందిన ఒరాకిల్ లైటింగ్ అనే సంస్థ తెలిపింది. సో ఈ పరికరాన్ని మాస్క్ వెనుక ధరించడం ద్వారా పీల్చే గాలిని ఇది శుద్ధి చేస్తుంది. అలాగే COVID-19 వంటి వ్యాధులకు కారణమయ్యే వైరస్లను అతి నీలలోహిత కాంతితో నాశనం చేస్తుంది. N95 మాస్క్ ధరించిన 5% వైరస్లు తప్పించుకొని లోపలికి వెళ్తాయి. సో ఆ ముప్పుని కూడా ఇది నివారిస్తుంది అని ఆ సంస్థ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సాధారణంగా వైరస్ల నుంచి రక్షణకు వస్త్రంతో చేసిన మాస్కులు ధరిస్తారు. వైరస్లు మాస్కుల వెలుపలి పొరపై ఉండిపోయి అక్కడి నుంచి వేరొక చోటుకి వ్యాపిస్తుంటాయి. సో ఈ పరిస్థితిని AIR నివారిస్తుందని సంస్థ వెల్లడించింది. సో ఈ పరికరం ఇంకా మార్కెట్లోకి రాలేదు, త్వరలో రానుంది. సో ఫ్రెండ్స్, సో మెయిన్ కరెంట్ అఫైర్స్ చూసాము. అడిషనల్ క్వశ్చన్స్ కూడా చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, సీతకౌక చిలుక గురించి పర్యావరణ శాస్త్రంలో దాని ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ఏ రాష్ట్రము ఉష్ణమండల సీతాకోక చిలుక సంరక్షణాలయాన్ని అభివృద్ధి చేసింది? సో ఏ రాష్ట్రం?
ఆన్సర్ ఆప్షన్ 1 తమిళనాడు. ఏం రాష్ట్రం ఫ్రెండ్స్? తమిళనాడు. నెక్స్ట్ వన్, 2020 ఏప్రిల్ 24న చైనా అంతరిక్ష దినోత్సవం సందర్భంగా చైనా మొదటి మార్స్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ పేరేంటి? ఏంటి ఫ్రెండ్స్? తియాన్వెన్ 1. తియాన్వెన్ 1. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు సహాయం చేయడానికి లేదా సహాయపడడానికి హోప్ పోర్టల్ను ప్రారంభించిన భారత రాష్ట్రానికి పేరేంటి? హోప్. ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తరాఖండ్. నెక్స్ట్ వన్, 2020 సంవత్సరానికి వైస్ అడ్మిరల్ జిఎం హీరానందాని మెమోరియల్ రోలింగ్ ట్రోఫీతో అవార్డు పొందిన వ్యక్తి పేరేంటి? సింపుల్గా చెప్పాలంటే హీమానందాని మెమోరియల్ రోలింగ్ ట్రోఫీ ఎవరికి వచ్చింది 2020 సంవత్సరానికి? ఆన్సర్ ఆప్షన్ 2 అక్షయ్ కుమార్. ఓకే, అక్షయ్ కుమార్. నెక్స్ట్ వన్, 6 జిల్లాల్లో 50,000 ఎకరాల బంజరు భూములను ఆదాయ ఉత్పత్తి కార్యకలాపాలకు ఉపయోగించుకునేందుకు మ్యాటిల్ స్మృతి పథకాన్ని ప్రారంభించిన భారత రాష్ట్రానికి పేరేంటి? ఆల్రెడీ చూసాం కదా మనం వీటన్నిటిని కూడా. ఆన్సర్ ఆప్షన్ 3 పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, జీరో కొవ్వు పేరుతో తక్కువ ఖర్చుతో క్రిమి సంహారక గదిని ఏ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు లేదా పరిశోధకులు అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఎన్ఐటి కర్ణాటక. నెక్స్ట్ వన్, కోవిడ్-19 మహమ్మారిపై పోరాటానికి పిఎం కేర్ ఫండ్ ట్రస్ట్ నుంచి కేటాయించిన మొత్తము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 3,100 కోట్ల రూపాయలు. ఎంత ఫ్రెండ్స్? 3,100 కోట్లు. నెక్స్ట్ వన్ చూద్దాం. కోవిడ్-19 గుర్తించడం కోసము మొదటి ప్రో ఫ్రీ రియల్ టైమ్ PCR డయాగ్నోస్టిక్ యాసేను అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఐఐటి ఢిల్లీ. నెక్స్ట్ వన్, భారతదేశంలో డైరెక్ట్ టు బ్యాంక్ డిపాజిట్ల కోసం మనీగ్రామ్ చెల్లింపు వ్యవస్థలో భాగస్వామ్యం ఉన్న ప్రైవేట్ రంగ బ్యాంక్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఫెడరల్ బ్యాంక్. ఏంటి ఫ్రెండ్స్? ఫెడరల్ బ్యాంక్. నెక్స్ట్ వన్, చివరిది, జల్ జీవన్ మిషన్ క్రింద డిసెంబర్ 2022 నాటికి అన్ని గ్రామీణ కుటుంబాలకు నీటిని సరఫరా చేయడానికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడానికి ప్రణాళిక వేసిన భారత రాష్ట్రము లేదా యూనియన్ టెరిటరీ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 4 1 మరియు 3. 1 ఏంటి? హర్యానా. 3 జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. ఓకే, సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా పక్కకున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఓకేనా? సో అంతేకాకుండా ప్రతిరోజు 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో మన క్లాస్ అయితే ఉంటుంది. క్రమం తప్పకుండా చూడండి. చాలామందికి నోటిఫికేషన్ అయితే రావడం లేదంటున్నారు. సో 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో మన ఛానల్ని అయితే ఒక్కసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. సో ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి. సో మీకు ప్రతిరోజు అయితే క్లాస్ అయితే ఉంటుంది. లేట్ చేయకుండా సో క్విక్ రివ్యూ చూద్దాము. అంతేకాకుండా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సపోర్ట్ చేయాలనుకుంటేనే వాలంటీర్గా ఫ్రెండ్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, ఇటీవల మరణించిన ప్రముఖ సాహిత్యవేత్త విద్యావేత్త ప్రొఫెసర్ అనిసుజమాన్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఆన్సర్ ఆప్షన్ బి బంగ్లాదేశ్. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన ప్రముఖ రచయిత దేవేష్ రాయ్ తీస్తా పరేర్ బ్రిటాంటో అనే రచన ద్వారా సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. అయితే ఈయన ఏ భాష గ్రంథ రచయిత? ఆన్సర్ ఆప్షన్ ఏ బెంగాలీ. నెక్స్ట్ వన్, గుజరాత్ ప్రభుత్వం ప్రారంభించిన ఆత్మనిర్భర్ గుజరాతీ సహాయ యోజన లక్ష్యం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ కూడా. వడ్డీ రాయితీలు ఇవ్వడము, ₹1,00,000 వరకు ఉచిత రుణము, 5,000 కోట్ల రుణాల లక్ష్యము 3 సంవత్సరాలలో. ఓకే, నెక్స్ట్ వన్, జాతీయ సాయుధ దళాల దినోత్సవం. ఇక్కడ యుఎస్ ఫ్రెండ్స్. ఓకే, యుఎస్ అని పెట్టడం మర్చిపోయాను. లేదా అమెరికా జాతీయ సాయుధ దళాల దినోత్సవము ఏ రోజున నిర్వహించుకుంటాము? సో ఆన్సర్ ఆప్షన్ ఏ మే 3వ వారము. సో ఈ సంవత్సరం మే 16న రావడం జరిగింది అమెరికా జాతీయ సాయుధ దళాల దినోత్సవం. సో ఇండియాది కాదు ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇటీవల కరోనా ఫ్రీ దేశంగా ప్రకటించిన మొట్టమొదటి ఐరోపా దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి స్లోవేనియా. నెక్స్ట్ వన్, గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ 2020 నివేదిక ప్రకారం 1990 నుంచి 2020వ సంవత్సరము
మధ్యకాలంలో అటవీ నష్టం యొక్క రేటు ఎంత? అటవీ నష్టం ఎంత ఫ్రెండ్స్? రేటు కాదు ఇక్కడ, అటవీ నష్టము ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 178 మిలియన్ హెక్టార్లు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఐఎస్ఎం ఐఐసిబి సంయుక్తంగా జెట్ స్కాన్ పద్ధతిని పార్కిన్సన్ వ్యాధి యొక్క పురోగతిని తెలుసుకోవడానికి రూపొందించారు. అయితే ఈ వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సోకుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి మెదడుకు ఫ్రెండ్స్. ఓకే, ఇది ఒక రకమైన మతిమరుపు పార్కిన్సన్ అంటే. నెక్స్ట్ వన్, ఈ గవర్నెన్స్ ప్లాట్ఫామ్ సమర్థ్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ను అభివృద్ధి చేసిన కేంద్ర మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఆప్షన్ డి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించిన ఇయర్ 2000 ఓకే, ఇయర్ 2000 బగ్ లేదా మిలీనియం బగ్ అని దేనికి సంబంధించింది? ఈ యొక్క మిలీనియం బగ్ అనేది అసలు దేనికి సంబంధించింది అంటే ఇది ఒక కంప్యూటర్ బగ్. ఓకే, కంప్యూటర్ బగ్. నెక్స్ట్ వన్, ఇటీవల డైమర్ భాష అనే ఆనకట్ట నిర్మాణం కోసము ఏ దేశము చైనా దేశంతో జాయింట్ వెంచర్ ఒప్పందము కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి పాకిస్తాన్. నెక్స్ట్ వన్ చూద్దాం. గిరిజన యువతకు డిజిటల్ మోడ్తో మెంటర్షిప్ అందించడానికి ఇటీవల కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి ప్రారంభించిన ప్రోగ్రాం పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ గోల్ ఆన్లైన్ గోయింగ్. గోల్ ఆన్లైన్ గోయింగ్. నెక్స్ట్ వన్ చూద్దాం. అంతర్జాతీయ కాంతి దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున జరుపుకుంటాము. ఆన్సర్ మే 16, సరిగ్గా ఇదే రోజు. నెక్స్ట్ వన్, కరోనా వైరస్ నుంచి N95 మాస్క్ కంటే మిన్నగా రక్షణ కల్పించే యాంటీ మైక్రోబియాల్ ఇరాడియేషన్ రెస్పిరేటర్ పరికరాన్ని అభివృద్ధి చేసినట్లు అమెరికాకు చెందిన ఏ సంస్థ ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ సి ఒరాకిల్ లైటింగ్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో అడిషనల్ క్వశ్చన్స్ కూడా చూద్దాము, ఇంపార్టెంట్ ఇవి. సీతాకోక చిలుక గురించి పర్యావరణ శాస్త్రంలో దాని ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ఏ రాష్ట్రము ఉష్ణమండల సీతాకోక చిలుక సంరక్షణాలయాన్ని అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ 1. ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ 1 తమిళనాడు. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 2020 ఏప్రిల్ 24న చైనా అంతరిక్ష దినోత్సవం సందర్భంగా చైనా మొదటి మార్స్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1 Tianwen-1. సో ఇవన్నీ చెప్పుకున్నాం ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ రెగ్యులర్గా ఫాలో అయ్యే వరకు అన్నీ తెలుస్తాయి. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు సహాయపడడానికి హోప్ పోర్టల్ ప్రారంభించిన భారత రాష్ట్రానికి పేరేంటి అంటే ఆప్షన్ 1 ఉత్తరాఖండ్. నెక్స్ట్ వన్, 2020 సంవత్సరానికి వైస్ అడ్మిరల్ జిఎం హీరానందాని మెమోరియల్ రోలింగ్ ట్రోఫీ అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అక్షయ్ కుమార్. నెక్స్ట్ వన్, 6 జిల్లాల్లో 50,000 ఎకరాల బంజరు భూములను ఆదాయ ఉత్పత్తి కార్యకలాపాలకు ఉపయోగించుకునేందుకు మాటిర్ స్మృతి పథకాన్ని ప్రారంభించిన భారత రాష్ట్రానికి పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3 పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ వన్, జీరో కోవ్ పేరుతో తక్కువ ఖర్చుతో క్రిమి సంహారక గదిని ఏ సంస్థకు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 NIT కర్ణాటక. నెక్స్ట్ వన్ చూద్దాం. COVID-19 మహమ్మారిపై పోరాటానికి PM కేర్స్ ఫండ్ ట్రస్ట్ నుంచి కేటాయించిన మొత్తం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 3,100 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్ చూద్దాం. COVID-19ను గుర్తించడం కోసం మొదటి ఫ్రీ రియల్ టైమ్ PCR డయాగ్నోస్టిక్ అసేను అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 IIT ఢిల్లీ. నెక్స్ట్ వన్, భారతదేశంలో డైరెక్ట్ టు బ్యాంక్ డిపాజిట్ల కోసము మనీగ్రామ్ చెల్లింపు వ్యవస్థతో భాగస్వామ్యం ఉన్న ప్రైవేట్ రంగ బ్యాంక్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఫెడరల్ బ్యాంక్. నెక్స్ట్ వన్, జల్ జీవన్ మిషన్ క్రింద డిసెంబర్ 2022 నాటికి అన్ని గ్రామీణ కుటుంబాలకు నీటి సరఫరా చేయడానికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడానికి ప్రణాళిక వేసిన భారత రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 4 1 హర్యానా, 2 జమ్మూ అండ్ కాశ్మీర్. హర్యానా అనేది రాష్ట్రము, జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతము. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్లాస్. సో స్టాటిక్ జీకే కూడా మీకోసం అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా స్టాటిక్ జీకే మాత్రం చాలా క్లియర్గా మెన్షన్ చేస్తాను, గమనించాలి.
సో ఈ కరెంట్ అఫైర్స్ ఏపీపీఎస్సికి ప్రిపేర్ అయినా, టీఎస్పీఎస్సికి ప్రిపేర్ అయినా, సో సెంట్రల్ లెవెల్లో ఆర్ఆర్బీ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, అన్ని పోటీ పరీక్షలకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ముందే చెప్తున్నాను, చాలామంది అడుగుతున్నారు సార్ ఈ ఎగ్జామ్కి ఉపయోగపడుతుందా, ఆ ఎగ్జామ్కి ఉపయోగపడుతుందా అని అడుగుతున్నారు. అన్నిటికీ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్నారో డైలీ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, డైలీ టెస్ట్ కూడా రాయండి. వీక్లీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి, వీక్లీ టెస్ట్ కూడా రాయండి. ఓకే, అండ్ మంత్లీ మ్యాగజైన్ అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 2019 నుంచి కూడా మ్యాగజైన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు చదవాలి. షైన్ ఇండియా లేదా ఐకాన్ ఇండియా ఏదైనా ఒకటి అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. రెండిట్లో ఏదైనా ఒకటి డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి, పర్ఫెక్ట్ అవుతారు ఫ్రెండ్స్. కరెంట్ అఫైర్స్ నుంచి 15 మార్కుల కంటే ఎక్కువనే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు కాబట్టి జాబ్ డిసైడింగ్ టాపిక్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇదే విధంగా మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. కనీసం మన ఛానల్కి ఒక్కరినైనా ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్. దాని ద్వారా సో మన ఛానల్కి సపోర్ట్ చేసిన వారు కూడా అవుతారు. అంతేకాకుండా సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎవరైనా వాలంటీర్గా సో ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్ ఉంటే సో జాయిన్ అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.